యూఎస్‌లో ఉంటున్న వాళ్ళకి క్రెడిట్ స్కోర్ గురించి, క్రెడిట్ హిస్టరీ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఆల్రెడీ బాగా తెలిసుంటుంది. కానీ మనం కొత్తగా వచ్చినప్పుడు మంచి క్రెడిట్ స్కోర్ అనేది తొందరగా బిల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పడం కోసమే ఈ రీల్. ఫస్ట్ ఇస్ మీ ఫైకో స్కోర్. ఫైకో స్కోర్ అనేది చాలా థింగ్స్ ఒక కాంబినేషన్ అనమాట. అంటే పేమెంట్ హిస్టరీ అనేది 35% అండ్ అమౌంట్ యూ ఓ అంటే మీరు లోన్గా తీసుకున్న అమౌంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అదొక 30%. థర్డ్ది లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మెయింటైనింగ్ అ క్రెడిట్ హిస్టరీ అనేది ఒక 15%. కొత్త క్రెడిట్ ఒక 10% అండ్ లాస్ట్గా క్రెడిట్ మిక్స్ అంటే మీ డిఫరెంట్ డైవర్సిఫైడ్ క్రెడిట్ లైన్స్ అనేవి ఒక 10%. సో వీటన్నిటి కాంబినేషనే మీ ఫైకో స్కోర్. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ పేమెంట్ హిస్టరీ. సో పేమెంట్స్ అనేవి మీరు ఎంత కరెక్ట్గా ఎంత టైంకి కడుతున్నారు అనే దాన్ని బట్టి మీ ఫైకో స్కోర్ అనేది చాలా హ్యూజ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ పేమెంట్స్ అనేవి ఏదైనా కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్కి మీరు పే చేసే బిల్ కావచ్చు, ఏది కూడా మిస్ చేయకుండా టైంకి కట్టాలి. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీకు గనుక క్రెడిట్ కార్డ్ ఉంటే దాని మీద ఆటో పే ఆప్షన్ మినిమం అమౌంట్కి సెట్ చేసి ఉంటే కనుక దాన్ని మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. అండ్ మెడికల్ బిల్స్ ఏంటంటే సపోజ్ మనకు వచ్చిన బిల్ $1 అయినా $2 అయినా సరే దాన్ని కనుక మనం టైంకి పే చేయకపోతే అది కలెక్షన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మన క్రెడిట్ హిస్టరీ అనేది చాలా హ్యూజ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు చాలా మందికి క్రెడిట్ హిస్టరీ అనేది ఉండదు కాబట్టి క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే కనుక రాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే దానికి మనం సెక్యూరిటీ డిపాజిట్ అనేది పెట్టాలి. లెట్స్ సే నేను ఒక $500 సెక్యూరిటీ డిపాజిట్ పెడితే నాకు వచ్చే కార్డ్ కూడా $500కి మాత్రమే వస్తుంది. కానీ దానిలో నేను $100 కనుక వాడితే ఇమీడియట్గా మంత్ అయిపోయిన తర్వాత నేను యూజ్ చేసిన అమౌంట్ అనేది మళ్ళీ పే చేసేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లోని మనకి మంచి క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ కొన్నాళ్ళు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత ఏదర్ నేను దాన్ని క్లోజ్ చేయొచ్చు ఆర్ దాన్ని అన్సెక్యూర్డ్ కార్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అన్సెక్యూర్డ్ కార్డ్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన $500 అనేవి మనకి వెనక్కి వచ్చేస్తాయి. కానీ అన్ని బ్యాంక్స్ ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ని ఇవ్వవు, కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆల్సో ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్గా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసిన అన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. సో ఏవి ప్రొవైడ్ చేస్తాయి అనేది జాగ్రత్తగా చూసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని అప్లై చేయడం అనేది మంచిది. లెట్స్ సే మీరు కొన్నాళ్ళ తర్వాత ఒక క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేశారు, కానీ మనకి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా చాలా హ్యూజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేయదు. జస్ట్ బేసిక్గా అంటే ఒక 1000, 2000, 3000 అలా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ కార్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎప్పుడు మన కార్డ్ యూసేజ్ అనేది మనకున్న క్రెడిట్ లిమిట్లోని 30% కంటే ఎక్కువ దాటకూడదు. అంటే లెట్స్ సే నాకు ఒక $3000 లిమిట్ ఉన్న కార్డ్ ఉంది, దాని మీద 30% అంటే $900 కంటే ఎక్కువ నేను ఏ మంత్ కూడా నా యూసేజ్ అనేది పెరగకూడదు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 10% ఆర్ లెస్ ఉండడం అనేది. అండ్ ఆ 10% కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ నేను యూజ్ చేసి కట్టేస్తుంటే కనుక క్రెడిట్ హిస్టరీ అనేది చాలా బాగా బిల్డ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోపే పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఆ ఆటోపే కూడా కరెక్ట్గా డ్యూ డేట్ రోజు కాకుండా కనీసం ఒక 1 వీక్ ముందు మనం పెట్టుంచాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా డ్యూ డేట్ రోజు కనుక పెడితే ఆ రోజు కనుక బ్యాంక్ హాలిడేస్ కానీ ఫెడరల్ హాలిడేస్ కానీ ఏమైనా ఉంటే మన అకౌంట్లోంచి డబ్బులు అనేవి డిడక్ట్ అవుతాయి కానీ ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీకి వెళ్ళవు. దానివల్ల ఏంటంటే మనం డేట్స్ మిస్ అవ్వడము, లేట్ ఫీజ్ పడడం అవన్నీ జరుగుతాయి. సెకండ్ టిప్ ఏంటంటే ఒక బిల్లింగ్ సైకిల్లో మల్టిపుల్ పేమెంట్స్ చేయడం అనేది. లెట్స్ సే $3000 ఉన్న కార్డ్ మీద నేను 10% అంటే $300 వాడాను. సో దాని మీద మినిమం పేమెంట్ నాకు ఒక $20 పడింది. అండ్ అది ఆటోపేలో మంత్ స్టార్టింగ్లోని పే చేసేసాను. మిగిలిన $280 కూడా నేను బై ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఎయిదర్ ఫుల్ ఆర్ దానిలో మ్యాక్సిమం అమౌంట్ కనుక పే చేసేస్తుంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. సో ఇలా ఇనీషియల్గా ఒక కార్డ్తో స్టార్ట్ చేసి దాని మీద మనం అమౌంట్ యూజ్ చేసి మళ్ళీ కరెక్ట్గా పేమెంట్స్ చేసి క్రెడిట్ స్కోర్ అండ్ క్రెడిట్ హిస్టరీ బాగా బిల్డ్ చేసుకున్న తర్వాత కావాలంటే మనం సెకండ్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే 2 కార్డ్స్ ఉన్నాయి, దానిలో నాకు ఫస్ట్ కార్డ్ మీద $3000 అనేది లిమిట్ ఉంది. నేను ఈ కార్డ్ ఎంత బాగా యూజ్ చేశాను అండ్ ఎంత బాగా పేమెంట్స్ చేశాను అన్న దాన్ని బట్టి నాకు సెకండ్ కార్డ్ మీద లిమిట్ అనేది పెరుగుతుంది. అంటే సెకండ్ కార్డ్ మీద నాకు $5000 ఆర్ మోర్ వచ్చే ఛాన్స్ ఉందనుకుందాం. ఇప్పుడు నా ఓవరాల్ క్రెడిట్ లిమిట్ అనేది 3000 ప్లస్ 5000 అంటే 8000 అనేది నాకు స్పెండ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు బాగా క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే కనుక ఆ క్రెడిట్ కార్డ్ మీద మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది అంటే ఏపీఆర్ అనేది కూడా తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ 0% కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.
థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హ్యావింగ్ అ క్రెడిట్ హిస్టరీ విత్ దాట్ పర్టికులర్ కంపెనీ. అంటే లెట్సే నాకు ఒక కంపెనీ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ ఉంది అండ్ నేను అదే కార్డ్ చాలా లాంగ్ టైం నుంచి యూజ్ చేస్తాను, అంటే అబౌట్ 5-6 ఇయర్స్ యూజ్ చేశాను. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ కంపెనీతో నాకున్న రెప్యుటేషన్ అనేది నేను బిల్డ్ చేసుకుంటున్నాను, దట్ ఐఎమ్ అ గుడ్ యూజర్ అండ్ ఐ హ్యావ్ అ గుడ్ యూసేజ్ హిస్టరీ. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే కంపెనీ దగ్గరికి వేరే లోన్ కోసమో లేకపోతే క్రెడిట్ కార్డ్ కోసమో కనుక వెళ్తే నాకు వాళ్ళు ఇచ్చే క్రెడిట్ లిమిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏపీఆర్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు అనొచ్చు అదే కంపెనీ కాదు, నేను వేరే కంపెనీ దగ్గరికి వేరే లోన్ కోసమో క్రెడిట్ కార్డ్ కోసమో వెళ్ళాలనుకుంటున్నానని. యూ క్యాన్ డూ దట్. ఎందుకంటే మీరు ఈ కంపెనీ కార్డ్ యూజ్ చేసి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అదంతా క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ అవుతుంది. సో మీ యూసేజ్ బట్టి, క్రెడిట్ స్కోర్ బట్టి, మీ గుడ్ క్రెడిట్ హిస్టరీ బట్టి కూడా మీకు వేరే కంపెనీస్ నుంచి మల్టిపుల్ కార్డ్స్ అనేవి అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోని మల్టిపుల్ కార్డ్స్ అప్లై చేయడమో మల్టిపుల్ లోన్స్ తీసుకోవడం అనేది చేయకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా క్రెడిట్ కోసం కానీ క్రెడిట్ కార్డ్ కోసం కానీ లోన్ కోసం కానీ అప్లై చేస్తున్నాము అంటే మన క్రెడిట్ స్కోర్ మీద ఒక హార్డ్ హిట్ అనేది ఆ కంపెనీ చేస్తుంది. హార్డ్ హిట్ చేస్తే స్కోర్ అనేది పడిపోతుంది, కానీ అది మళ్ళీ ఆ పడిపోయిన పాయింట్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. ఇలా మల్టిపుల్ కార్డ్స్ ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కార్డ్ మీద కూడా యూసేజ్ అనేది మోర్ దెన్ 30% ఆఫ్ ది లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫైయింగ్ యువర్ క్రెడిట్ లైన్స్. అంటే నేను ఒక 5-6 క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసే క్రెడిట్ స్కోర్ కంటే కూడా 2 క్రెడిట్ కార్డ్స్ ఉండి నాకు ఒక కార్ లోన్, ఒక హోమ్ లోన్ ఉంటే గనక వాటి మీద నేను పేమెంట్స్ చేయడం వల్ల నాకు బిల్డ్ అయ్యే క్రెడిట్ స్కోర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెట్సే మీరు ఒక కార్ లోన్ అప్లై చేస్తున్నారు, లేకపోతే ఒక హోమ్ లోన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు. దానికంటే ముందే మీ క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎక్కువ అమౌంట్స్ అనేవి డ్రా చేయడం, యూజ్ చేయడం, లేకపోతే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అనేవి అప్లై చేయడం చేయకూడదు. ఎందుకంటే చాలా కంపెనీస్ మన క్రెడిట్ యూసేజ్ని, మన పేమెంట్స్ని చూసి మనకిచ్చే లోన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే నేను చాలా అమౌంట్ అనేది మార్కెట్ నుంచి డ్రా చేస్తున్నానో దే మైట్ థింక్ ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా లేను, సో నాకు లోన్ గనక ఇస్తే నేను పేమెంట్స్ అనేవి సరిగ్గా చేయలేకపోతాను అని. దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే లోన్ అమౌంట్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా చాలా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చెకింగ్ యువర్ క్రెడిట్ రిపోర్ట్ ఫర్ ఎనీ ఎర్రర్స్. annualcreditreport.com అనే ఒక వెబ్సైట్ని యూజ్ చేసి మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ రిపోర్ట్లో కనుక ఎటువంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నా, ఎటువంటి అన్వాంటెడ్ ఛార్జెస్ అనేవి ఉన్నా మీరు ఇమీడియట్గా కాల్ చేసి వాటిని డిస్ప్యూట్ చేయొచ్చు. బికాస్ క్రెడిట్ రిపోర్ట్లో ఎర్రర్స్ అనేవి మనం అనుకునే దానికంటే చాలా కామన్గా జరిగేవి అండ్ దట్ ఈస్ ద నంబర్ 1 కంప్లైంట్ కన్స్యూమర్స్ హ్యాస్ ఫైల్డ్ విత్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో. ఇంకొక కైండ్ ఆఫ్ ఎర్రర్ ఏంటంటే ఒకటే డెప్ట్, ఒకటే అకౌంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపోర్ట్ చేయబడడం. అంటే లెట్సే నాకు ఒక క్రెడిట్ కార్డ్ మీద ఒక $5,000 అనేది నాకు డెప్ట్ ఉంది, కానీ అదే అకౌంట్ మళ్ళీ క్రెడిట్ రిపోర్ట్లోని అపియర్ అవ్వడం వల్ల నాకున్న డెప్ట్ ఏంటంటే 5,000 కాదు, యాక్చువల్గా 10,000 అని చూపించే ప్రమాదం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం క్లోజ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ దానిలోని రిపోర్ట్ అవ్వకపోవడం. సో ఇలాంటి చిన్న ఎర్రర్స్ వల్ల కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది డ్రాస్టిక్గా ఇంపాక్ట్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకున్నప్పుడు కనుక అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా కాల్ చేసి డిస్ప్యూట్ చేసి రిజాల్వ్ చేసుకోవాలి.